గులాబ్ జామ్ కాదు డబల్ కా మీఠా. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఎందుకంటే రాఖీ కాబట్టి మేము రాఖీస్ కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఇప్పుడు రాఖీస్ కొనడానికి వెళ్తున్నాం. అంటే ఇది రేపు రాఖీ అంటే ఈరోజు కొంటున్నాం అనమాట. ఎందుకంటే రేపు చాలా బిజీ ఉంటాం కాబట్టి ఈరోజే కొనుక్కుంటున్నాం. చాలా రష్ ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు అన్నమాట. ఎక్కడ చూసినా చాలా ప్రైస్ చెప్తున్నారు రాఖీకి. మేము ముందు షాప్కి వెళ్ళినాం, కానీ అక్కడ కొన్ని డిజైన్స్ నచ్చలేదు అని వచ్చేసినాం. మీరు కూడా ఇలానే చూస్తారా? డిజైన్స్, మోడల్స్ కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ ఇది నా ఫస్ట్ రాఖీ అనమాట, అంటే పెళ్ళయి ఇది నా ఫస్ట్ రాఖీ. అండ్ ఇక్కడ రాఖీస్ మీద అన్నయ్య, తమ్ముడు అని రాసి ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఈ రాఖీస్ చూస్తున్నా. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ అవ్వండొచ్చు, కానీ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాలని. ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అని వీడియో అంతా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్. నా అవుట్ఫిట్ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. ఇది నేను ఎక్కడ కొన్నా, అందరు అడుగుతున్నారు ఏది వేసుకున్నా అక్క నీ డ్రెస్సెస్ ఏడా కొన్నావు అని. సో నేను ఇది మాంగళ్యంలో కొన్నాను. అప్పుడు మా మమ్మీతో షాపింగ్ అని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, సో నేను మాంగళ్యంలో కొన్నాను ఈ డ్రెస్. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆఫర్ ఉండే. సో ఈ డ్రెస్ కాస్ట్ 800. అండ్ మా అన్న, మా తమ్ముడు మీ అందరికీ తెలుసు కదా. మీ బ్రదర్స్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. మా డాడీ అనమాట, మా డాడీ కూడా కడతాను నేను రాఖీ. మా డాడీ అయితే మనీ ఇచ్చారు గిఫ్ట్. సో ఇక్కడ మా తమ్ముడు నాకు డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా మా అన్న అయితే పర్ఫ్యూమ్ ఇంకా రింగ్ లైట్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా లేకపోతే వీడియోస్ తీసుకోనికే, అందుకే మా అన్న నా కోసం రింగ్ లైట్ గిఫ్ట్ చేశాడు. సో రాఖీ స్పెషల్గా మా మమ్మ అయితే మా కోసం డబల్ కా మీఠా చేసింది. ఎట్లుంది? గులాబ్ జామ్ కాదు డబల్ కా మీఠా. అండ్ నెక్స్ట్ నేను మా అమ్మమ్మ దగ్గరికి ఇంకా నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. నాయనమ్మ వాళ్ళది బోడకొండ, మా అమ్మమ్మ వాళ్ళది కొనంతండ. అంటే పక్క పక్కనే విలేజెస్ ఉంటాయి, 1 కిలోమీటరే. నేను మా తాతకు కడుతున్నా, ఇక్కడ మా నాయనమ్మకు కూడా కడుతున్నా. ఈవిడే మా నాయనమ్మ. తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ నేను ప్రతిసారి మా మామ వాళ్ళకు కూడా నేను రాఖీ కడతానమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా కడుతుంది వాళ్ళ బ్రదర్స్కి. వీళ్ళు మా తాత ఇంకా మా అమ్మమ్మ అనమాట. ప్రతి ఇయర్ మా మమ్మీ కూడా కడుతుంది, నేను కూడా కడుతున్నా అనమాట మా తాతకి మా అమ్మమ్మకి. వీడైతే అసలు కట్టాలంటే అస్సలు కట్టించుకుంటలేడు. లాస్ట్కి మా మమ్మీ ఏదో అట్లా కట్టేసింది అనమాట, ఆయన సైలెంట్ ఉంటే. బాయ్ చెప్పే.
కిస్ ఇస్తుండు. వస్తా అంటే బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.